హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఒక దగ్గర చేసి మీకు అందిస్తున్నాను. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి కూడా అప్లై చేసుకోండి. ఇవి మన ఛానల్లో అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఏపీ పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. మనకు నిన్న ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు సార్టింగ్ అసిస్టెంట్, అదేవిధంగా పోస్ట్ మ్యాన్ అండ్ మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలు మనకు స్పోర్ట్స్ కోటా ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో తెలంగాణ అభ్యర్థులు కూడా వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు స్పోర్ట్స్ కోటాలో కనుక సర్టిఫికేట్ ఉంటే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ పే స్కేల్ కనుక చూసినట్లయితే మనకు సో ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 25,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇంకా సార్టింగ్ అసిస్టెంట్కు 30,000 వరకు ఉంటుంది. ఇంకా మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించి 18,000 అంటే 25 వరకు అయితే మీకు శాలరీ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హతతోటి అప్లై చేసుకునే విధంగా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం వేకెన్సీస్ కనుక చూసుకుంటే 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ఏపీలో ఉన్నటువంటి 31 పోస్టల్ డివిజన్స్ నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ వివరాలు కూడా మీరు అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఏజ్ కనుక చూసుకుంటే 18 to 27 కొన్ని పోస్టులకు, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటుగా మనకు యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తాయి. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 27th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మీరు ఏపీ పోస్టల్ అనేటువంటి ఆ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన పీడిఎఫ్ దొరుకుతుంది అండ్ పూర్తి వివరాలు కూడా మీకు లభిస్తాయి. ఇక్కడ వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే 64 టైప్స్ ఆఫ్ గేమ్స్లో దీనిలో ఏదైనా ఒక గేమ్స్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ గేమ్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. రీసెంట్గా మనకు తెలంగాణ సర్కిల్ నుంచి కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దాని టైం అయితే అయిపోయింది. సో దానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే ఇప్పుడు మరొక ఛాన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ తెలుగు వచ్చినటువంటి అభ్యర్థులు ఈ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీ అప్లై చేసుకోండి. మీరు ఒకసారి పోస్టల్ వెబ్సైట్కి వెళ్తే పూర్తి వివరాలు ఎక్కడైతే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఒక భారీ మెగా జాబ్ మేళా అనేది తెలంగాణలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఉపాధి మరియు శిక్షణ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మెగా జాబ్ మేళా అనేది మనకు November 6th కండక్ట్ చేస్తున్నట్లు ఒక పేపర్ ప్రకటన అయితే ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా మనకు 5,000 వేకెన్సీస్ తోటి అతి భారీ స్థాయిలో మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాల్సిందిగా నిరుద్యోగులను కోరడమైందని చెప్పేసి ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం గారి ఆదేశాలతో జిల్లా ఉపాధి కల్పన శాఖ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీ రంగంలో ఉపాధి కల్పించడం కోసం November 6th మెగా జాబ్ మేళా నిర్వహించబడునని చెప్పేసి ఇక్కడైతే ఒక పేపర్ ప్రకటన చూడవచ్చు. సో స్థలం కనుక చూసుకుంటే మనకు ప్రగతి మైదానం భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి ఇచ్చారు. November 6th ఉదయం 10 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్ మేళా అనేది ప్రారంభిస్తారు. సో విద్యా అర్హతలు కనుక చూసుకుంటే మనకు 8th నుంచి స్టార్ట్ చేసి పీజీ వరకు 8th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, అదేవిధంగా ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎంఎస్సి, ఎంసీఏ, ఐటీఐ. సో దాదాపుగా అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా దీనిలో కంపెనీస్ అయితే రాబోతున్నాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు. పైన పేర్కొన్నటువంటి ఏదైనా విద్యా అర్హతలు కలిగి ఉండి ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా ఫామ్ మరియు విద్యా అర్హతలు గల జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అంటే వీటిని ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ వీటికి హాజరు కావచ్చా, ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి ఇచ్చారు. మరి మిగతా వారికి ఛాన్స్ ఉంటుందో లేదో అని చెప్పేసి అయితే దీనిలో అయితే ఏమి ఇవ్వలేదు. నేను పూర్తి వివరాలు తెలుసుకొని అండ్ దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలకు సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను తీసుకొని మరొక వీడియో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో వీడియో కావాలనుకున్న అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి, వీడియో చేయండి అని చెప్పేసి ఆ వివరాలు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. పూర్తి వివరాలతో మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి వేకెన్సీ వివరాలతో మరొక వీడియో అందించే అయితే ప్రయత్నం చేస్తాను.
అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. మరో 8 మందికి టీఆర్టీ హిందీ ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనకు టీఆర్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 342 పోస్టులకు 22 మంది వికలాంగుల కోటాలో భర్తీ చేయాల్సి ఉండగా గతంలో మనకు 3 ఈ పోస్టులను నింపారు. ఇప్పుడు రిలింక్విష్మెంట్లో భాగంగా మరొక 8 మంది ఫలితాలు వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. వాటికి సంబంధించి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వారి యొక్క వివరాలు పొందుపరిచారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా ఉంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మొత్తం 8 మందికి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న మనకు ఈవినింగ్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను అయితే యూపీఎస్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ నెల 10వ తేదీన జరిగినటువంటి ఫలితాలు చాలా తొందరగా అయితే ఈ ఫలితాలను అయితే ప్రిలిమ్స్ ఫలితాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రాసినటువంటి క్యాండిడేట్స్ ఉంటే యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోగలరు. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు ఐటీఐ లిమిటెడ్ నుంచి బెంగళూరులో ఉన్నటువంటి ఈ సంస్థ నుంచి 20 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత కావచ్చు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 11 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ www.itiltd.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎన్ఐటీలో మనకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. కాకపోతే వేకెన్సీస్ వివరాలు ఇవ్వలేదు. ఇవన్నీ మనకు టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు. నవంబర్ 4 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కేసీఆర్ ఉద్యోగం తీస్తేనే జాబ్స్ వస్తాయి, ఉద్యమకారుడని పాలన చేతికి అందిస్తే నట్టెట్ల ముంచిండ్రు అని చెప్పేసి ఇక్కడ షర్మిల ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. సో షర్మిల పాదయాత్రలో భాగంగా మనకు నిన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో సో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని అయితే ఇక్కడ చేసినట్లు అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఇక్కడైతే చూడవచ్చు. చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చూసాం. సో దీనిలో మనం ఇక్కడ చూడండి ఏంటంటే బెల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక 5 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సీనియర్ కన్సల్టెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు, టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎన్పీసీఐలో అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి 250 వేకెన్సీస్ తోటి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. సో వీటన్నిటికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇవి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. సో నవంబర్ 1 నుంచి రివిజన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ప్రతిదీ చాప్టర్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. దీనికోసం మీరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SAT10 రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆ ఎగ్జామ్స్ రాయవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకొని తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే ఆ పేజీ మన పేజీ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. ఇంకా ఏపీఎస్సీ TSPSCకి సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ కూడా దానిలో అందుబాటులో ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించి ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ 12+3 అండ్ 24+4 ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ ఆఫర్స్ కూడా మీకు వర్తిస్తాయి. ఇంకా నెక్స్ట్ కాకతీ అండ్ లక్ష్యం నేమ్ తోటి గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి స్పెషల్ టాపిక్స్ పైన కోర్సెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లు కూడా ఉంటాయి. 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు మీకు సబ్స్క్రిప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మన కోడ్ SAT10 కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా ఉంటుంది. సో వీటన్నిటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.